భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ కాలనీ రామాలయం టు ఇంక్లైన్ వరకు మున్సిపాలిటీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పట్టణంలోని హనుమాన్, రాజీవ్నగర్, అంబేద్కర్, జయశంకర్, మంజునగర్ జంక్షన్లను అధునాతనంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని పనులను కూడా పూర్తి చేస్తుందని తెలిపారు. కొద్దిగా వెనక్కి ఉండండి. 5 కోట్లతో డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది మన ప్రియతమ నాయకులు గండ్ర సత్యనారాయణ కోరుతున్నాం. జై కాంగ్రెస్! గండ్ర సత్యనారాయణ నాయకత్వం! జై కాంగ్రెస్! మున్సిపల్ నిధుల నుంచి రామాలయం నుంచి టు ఇంక్లైన్ వరకు 5 కోట్ల రూపాయలతో ఈరోజు డబుల్ రోడ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశాం. అదేవిధంగా అంబేద్కర్ నుంచి కూడా మనము శంకుస్థాపన కార్యక్రమం రామాలయం వరకు 7వ తారీఖు రోజున వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా మన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు వాళ్ళిద్దరు కూడా విచ్చేస్తున్నారు. దాన్ని కూడా ఫౌండేషన్ వేసి భూపాలపల్లి మున్సిపాలిటీని, జిల్లా కేంద్రాన్ని ఒక ఆదర్శవంతంగా ఏదైతే మన మున్సిపల్ పరిధిలో మెయిన్ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి హనుమాన్ జంక్షన్ కానీ, రాజీవ్ నగర్ జంక్షను, అంబేద్కర్ జంక్షను, జయశంకర్ జంక్షను, అదేవిధంగా ఈ యొక్క మంజూర్ నగర్ జంక్షన్, 5 ఇంక్లైన్ జంక్షన్ని ఒక అధునాతనంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో నిధులు కూడా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి మేము ప్రతిపాదనలు పంపాం. అవి కూడా వీలైతే మంజూరైతే లోపే మరి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు జరిగే వరకు విజయోత్సవ సభలలో వాటిని కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈరోజు సంవత్సరము ఈరోజు కౌంటింగ్ అయ్యి 3వ తారీఖు వరకు ఈరోజు వరకు కౌంటింగ్ అయింది. 7వ తారీఖు రోజున మేము ప్రమాణ స్వీకారం చేశాం. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో చెప్పినవన్నీ 6 గ్యారంటీ పథకాలతో పాటు మేము యొక్క నియోజకవర్గానికి ఎన్నికల ముందు చెప్పని మాటలన్నీ కూడా ఏదైతే టూరిజం ప్లేసెస్ ఏదైతే పాండవుల గుట్ట, ముగులోని వెంకటేశ్వర స్వామి, తొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా మైలారం గుహలు, కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు, వీటికి 10 కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి కూడా 12 కోట్ల 15 లక్షలతో పాటు టూరిజము గెస్ట్ హౌజులు కూడా 2 కోట్ల అదనంగా తెచ్చాం. అదేవిధంగా ఇక్కడ 203 పోస్టులు వైద్య పోస్టులు నింపి సింగరేణి హాస్పిటల్లో 1,10,00,000 రూపాయలతో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేసి రేపు 7వ తారీఖు రోజున గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారితో నేషనల్ హైవే మీద యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి, వారిని ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేస్తాం. అది ఏర్పాటు చేయడం వల్ల ఒక అంబులెన్స్తో పాటు అదనంగా డాక్టర్లుగా ఉండి రోడ్డు మీదనే చికిత్స చేయించి ప్రాణాలు పోయే యాక్సిడెంట్లో ప్రాణాలు పోయేటువంటి వ్యక్తులను కాపాడే విధంగా ట్రామా సెంటర్కు శంకుస్థాపన చేస్తున్నాం. భూపాలపల్లి మరి ప్రభుత్వ హాస్పిటల్లో 7 కోట్ల రూపాయలతో థర్డ్ ఫ్లోర్ వేసి లిఫ్ట్గా వేసి పేషెంట్లకు అనుకూలంగా మనం దానికి కూడా శంకుస్థాపన చేస్తాం. ఆయుష్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేస్తాం. అదేవిధంగా మరి ఏదైతే ప్రెస్ క్లబ్ సోదరులకు కూడా మనము ఈరోజు ప్రెస్ క్లబ్ బిల్డింగ్ కొరకు కూడా మంత్రులతో కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మంత్రులు